వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ ఎగ్జామ్స్, ఏపీ సెట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్ ఏవి రాసినప్పటికి కూడా ఫైనల్ గోల్ ఏంటంటే ఒక టాప్ కాలేజ్లో జాయిన్ అయ్యి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 yearsలో ఒక బెస్ట్ జాబ్లో మనం సెటిల్ అయ్యి హై పెయిడ్ శాలరీలో ఉండి కెరియర్ సెటిల్ అవ్వడం కోసం అని చెప్పి స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ ట్రై చేస్తుంటారు. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ నేను చాలా వరకు మీతో ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. సో అదే క్రమంలో ఈరోజు ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఈ యూనివర్సిటీ స్పెషలైజేషన్ ఏంటంటే మీకు 100% ఫీ స్కాలర్షిప్ రూపంలో బ్యాక్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ 100% ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ ఇస్తుంది. కొంచెం ఓవర్వెల్మింగ్ కాకపోతే సెకండ్ లెవెల్ ఆఫ్ ఐఐటీస్ కన్నా టాప్ కాలేజ్ అనుకోవచ్చు ఇది. అండ్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ మన ఏపీకి సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికన్నా ది బెస్ట్ అని కూడా చెప్పచ్చు. సో అలాంటి యూనివర్సిటీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఈ యూనివర్సిటీ నేము LPU, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో దాని బిల్డింగే మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది. అండ్ ఈ LPUలో జాయిన్ అవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూద్దాం. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎంతో యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఆఫ్టర్ ఎంసెట్, ఆఫ్టర్ జేఈ ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, కౌన్సిలింగ్లో మీ కాలేజెస్ ప్రయారిటీ ఏ రకంగా ఉండాలి అని కౌన్సిలింగ్ సపోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో దాంట్లో జాయిన్ అయితే మీకు డాక్యుమెంట్స్తో పాటు ఎనీ అలర్ట్స్ ఏదన్నా కూడా ఎగ్జామినేషన్ సంబంధించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి అన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి జాయిన్ అవ్వండి. కెరియర్తో పాటు అకాడమిక్స్తో పాటు అన్ని వర్టికల్స్లో అంటే రిలేటెడ్ టు స్పోర్ట్స్ కానీ, రిలేటెడ్ టు యాక్టింగ్ కానీ, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ కానీ, అలా ప్రతి ఒక్క వర్టికల్లో కూడా చాలామంది నోటబుల్ పర్సన్స్ LPU నుంచి బయటికి రావడం జరిగింది. అలా కొంతమందిని మనం ఇక్కడ చూస్తున్నాము. పర్టికులర్గా స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 2020 ఒలింపిక్స్లో ఛాంపియన్స్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ కానీ, నీరజ్ చోప్రా కానీ, బజరంగ్ పూనియా కానీ, అమోద్ జాకోబ్ కానీ, అలా డిఫరెంట్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఈ LPU నుంచి బయటికి రావడం జరిగింది. దీంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫైనాన్షియల్ కంపెనీస్కి హెడ్స్, టాప్ మోస్ట్ కంపెనీ హెడ్స్ అందరూ కూడా LPU నుంచి బయటికి రావడం జరిగింది. అంటే వీళ్ళు పర్సనాలిటీస్ గురించి ఎందుకు నేను స్పెసిఫై చేస్తున్నానంటే 2 రకాలుగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మీకు డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ అకాడమిక్స్ అనేది LPUలో దొరుకుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని, టాపిక్లో మీరు షైన్ అవ్వచ్చు. దాంతోపాటు LPU మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ స్టార్టప్, ఒక చిన్న కంపెనీ స్టార్టప్ చేయాలనుకోండి, మీకు LPUలో నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్, అల్యూమినీ కూడా మీకు చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ LPU మీకు పంజాబ్లో అమృత్సర్ దగ్గర ఉంది. టోటల్గా 600 ఏకర్స్ క్యాంపస్. ఇది ఎక్స్ట్రాడినరీ క్యాంపస్. లేని ఫెసిలిటీస్ అంటూ లేదు, లేని ల్యాబ్స్ అంటూ లేదు. లైబ్రరీస్ రిలేటెడ్ కానీ, IT రిలేటెడ్ కానీ, నాన్ IT రిలేటెడ్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ల్యాబ్స్ అన్నీ కూడా మీకు LPUలో దొరకడం జరుగుతుంది. వీడియోస్లో నేను ఖచ్చితంగా అక్రిడేషన్స్ గురించి అండ్ అప్రూవల్స్ గురించి మాట్లాడుతుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యూనివర్సిటీ అండ్ కాలేజ్. సో NAAC అక్రిడేషన్ ఉంది దీంట్లో, ఈ పర్టికులర్గా ఈ యూనివర్సిటీకి. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రీసెర్చ్, అంటే పర్టికులర్గా అగ్రికల్చరల్ సెక్టర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్కి పర్టికులర్గా ఈ అక్రిడేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దెన్ అక్రిడేషన్ కౌన్సిల్ ఫర్ బిజినెస్ స్కూల్స్ అండ్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన అక్రిడేషన్ ఉంది ఫర్ MBA అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి. అండ్ NBA అక్రిడేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అనేది కూడా ఈ యూనివర్సిటీకి అయితే అందుబాటులో ఉందన్నమాట. ర్యాంకింగ్స్ గురించి తీసుకుంటే మనకు యూనివర్సిటీకి కొన్ని బోర్డ్స్ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. ఆ రకంగా మనము వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025లో 9th ప్లేస్లో ఉంది. ఇండియాలోని NIRF ర్యాంకింగ్ 27th ప్లేస్లో ఉంది. WURI అంటే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఫర్ ఇన్నోవేషన్, WURI అనే వాటిల్లో 4th ర్యాంక్లో మనకు ఈ LPU అనేది ఉండటం జరిగింది. సో మంచి ర్యాంకింగ్స్లో టాప్ లిస్టెడ్లో ఉంది. IITస్కి చాలా పోటీ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏ యూనివర్సిటీ గురించి ఎంత మాట్లాడినా ఫైనల్గా మనకు ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ నుంచి ఇక్కడ క్యాంపస్లో ప్లేస్మెంట్ జరిగింది అనే దాన్ని ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఇండస్ట్రీ హైయెస్ట్ 3 crores అనేది ఒక పర్సన్ ఫ్రమ్ LPUకి వచ్చింది. అంటే ఈ మధ్యలో కాదు, ఒక 2-3 years బిఫోర్ వచ్చింది. 2024లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ కింద 1 crore వచ్చినట్టుగా వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ 1 crore, ఆల్మోస్ట్ 60 lakhs, 65 lakhs, 70 lakhs కూడా ప్యాకేజ్ పర్ యానం వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ ఫొటోస్ ఏ కంపెనీస్లో నుంచి వాళ్ళకు వచ్చాయి అని కూడా వాళ్ళు మనకు అప్డేట్ చేయడం జరిగింది. అలాగే రిలేటెడ్ టు ప్లేస్మెంట్స్కి సంబంధించి 2100 రిక్రూటర్స్ ఈ క్యాంపస్కి వచ్చి
క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ఎవ్రీ ఇయర్ 2100 రిక్రూటర్స్ రావడం జరుగుతోంది. అండ్ 5500 ఆఫర్స్ రావడం జరిగింది. అప్ టు 500 కంపెనీస్ నుంచి 5500 ఆఫర్స్ రావడం జరిగింది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎల్పియు పర్టికులర్గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతోంది ఎల్పియు నుంచి. అండ్ యావరేజ్ శాలరీ 10.1 lakh అనేది ఇవ్వడం జరిగింది. యావరేజ్ శాలరీ అంటే హైయెస్ట్ వచ్చేసి 1 crore అండ్ లోయెస్ట్ వచ్చేసి అరౌండ్ 20 lakhs అనుకోండి. సో ఈ రెండింటిని యావరేజ్ తీసి యావరేజ్ ఏదైతే ఉంటుందో టోటల్గా ఎంతమందికి అయితే వచ్చిందో వాటిని డివైడెడ్ బై ఆ శాలరీని వేస్తారు. సో ఆ రకంగా యావరేజ్ తీయడం జరుగుతుంది. అండ్ 350 మెంబర్స్ ఎల్పియు నుంచి ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ IIITస్లో ఫ్యాకల్టీ కింద కూడా పోయి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పాయింట్ నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, సో ఎల్పియులో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటీస్లో ఫ్యాకల్టీస్కి వెళ్ళటము అనేది జరిగింది. అంటే సో రేపు మీరు ఐఐటీకి పోయినా అక్కడ మీరు ఎల్పియు స్టూడెంట్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది యాజ్ ఎ ఫ్యాకల్టీ కింద అని చెప్తున్నాను. సో బెటర్ ఆపర్చునిటీ గో ఫర్ ఎల్పియు అనమాట. అండ్ ఇక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయనుకుంటే పర్టికులర్గా మనం ఏది మాట్లాడిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ దాని అఫిలియేటెడ్ కోర్సెస్లో అయినా ఏఐఎంఎల్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి మాట్లాడుతుంటాం కాబట్టి అవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ అవి కాకుండా అగ్రికల్చరల్, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్ అండ్ బయో సైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా అండ్ యానిమేషన్, ఫిల్మ్ అండ్ టెలివిజన్, ఆర్కిటెక్చరల్ అండ్ ప్లానింగ్, బిజినెస్, కామర్స్, ఎకనామిక్స్ సంబంధించి, హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి, లా గురించి అండ్ ఇట్లా ప్రతి ఒక్క సంబంధించిన లేని కోర్స్ అంటూ లేదు, ప్రతి ఒక్క కోర్స్ ఉంది. సో మనం ఎక్కువగా మాట్లాడేది సిఎస్సి గురించి కాబట్టి సిఎస్సి గురించి అయితే దీనిపైన స్ట్రెస్ చేస్తున్నాను నేను. బట్ అపార్ట్ ఫ్రమ్ ది సిఎస్సి అన్ని కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంది ఎల్పియులో జాయిన్ అవ్వాలంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. జనరల్గా మనకు జేఈ, ఎంసెట్ ఎలాగ ఉంటుందో దీని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంత క్రిటికల్గా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కాకుండా ఇంట్లోనే కూర్చొని రాసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి, ఇంట్లోనే కూర్చొని మీరు ఈ ఎగ్జామ్ని రాయొచ్చు. సో ఎగ్జామ్ని రాసి మీరు దాంట్లో మంచి మార్కులు వస్తే మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు స్కాలర్షిప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ ఎంత, ఫీ ఎంత అనేది చూద్దాము. అయితే దీన్ని ఎగ్జామినేషన్ పేరు ఎల్పియు నెస్ట్ అంటారు. ఈ ఎగ్జామినేషన్ని ఎల్పియు వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనకు 2 dates ఉంటాయి, షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 అని చెప్పి. షెడ్యూల్ 1 15th October 2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ 26th January నుంచి మనకు షెడ్యూల్ 2 ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. సో 10th December నుంచి అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 5th February నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది. దెన్ లాస్ట్ డే టు అప్లై ఫర్ స్లాట్ వచ్చి మనకు 10th March 2025 సెకండ్ స్లాట్ కాబట్టి 10th March వరకు మనకు అయితే అవకాశం అయితే ఉంది. దెన్ కమింగ్ టు ఎగ్జామినేషన్ 15th March to 31st March టెస్ట్ బేస్డ్ సెంటర్ ప్రకారం ఉంటుంది. అండ్ రిమోట్లీ ప్రాక్టెడ్ వాళ్ళకి 15th February to 31st March వరకు ఉంటుంది. అంటే ప్రాక్టెడ్ అంటే మీరు ఇంట్లో నుంచి రాసే వాళ్ళకి 15th February నుంచి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో అంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్లో ఆ ఫెసిలిటీ లేదు, ఇంటర్నెట్ ప్రాపర్గా లేదు, కంప్యూటర్ ప్రాపర్గా లేదు అన్న వాళ్ళు టెస్ట్ సెంటర్ కూడా వెళ్ళవచ్చు అనమాట. సో వాళ్ళకైతే 15th March నుంచి ఉంది, మిగతా వాళ్ళకి 15th February నుంచి 31st March వరకు ఉంది. సో అది మనం స్లాట్స్ అనేది చూసుకొని చేసుకోవాలి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి క్లాష్ కాకుండా. అండ్ 4th April 2025 రోజు మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫీ వచ్చి 1000 rupees ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటుంది. అండ్ ఫర్ 1500 rupees అంటే ఇది ఆన్లైన్ వాళ్ళకి 1000 rupees, అట్లా కాకుండా ఆఫ్లైన్ చేసే వాళ్ళు వెళ్తాం అనుకున్న వాళ్ళకి 1500 rupees ఉంటుంది. దీంతో పాటు ఈ 1000 rupeesలో నేను ఒక కూపన్ కోడ్ ఇస్తాను, అది యూజ్ చేశారంటే మీకు 200 rupees డిస్కౌంట్ వస్తుంది. సో ఈ కూపన్ కోడ్ వచ్చి LPU MER 438 ఇది యూజ్ చేయండి. 20% స్ట్రైట్ అవే మీకు అప్లికేషన్ ఫీ పైన డిస్కౌంట్ వస్తుంది. అలాగే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఫీ డీటెయిల్స్ అండ్ స్కాలర్షిప్ చూద్దాము. ఫీ పర్ ఇయర్ వచ్చి మనకు 1,40,000 rupees అవుతుంది. దీంట్లో స్కాలర్షిప్ అమౌంట్ అప్ టు 98,000 rupees వస్తుంది. సో ఫీ ఆఫ్టర్ స్కాలర్షిప్ వచ్చేసరికి మనకు 42,000 rupees అనేది రావడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎల్పియు నెస్ట్లో వచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్సే కాకుండా ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ లేదంటే నేషనల్ లెవెల్లో మీరు ఏదైనా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ రిలేటెడ్ వాళ్ళ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ కూడా ఉంది. సో ఈ క్యాలిక్యులేటర్ని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో లింక్లో ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేశారంటే మీకు వచ్చిన పర్సంటేజ్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ప్రకారము ఎంతవరకు మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది అని క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. సో ఫీ అనేది అంత ఎక్కువైతే కాదు, 1,40,000 స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీకు 42,000 rupees వస్తుంది. ఇవాళ రేపు తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ₹1,00,000 తక్కువ ఏ కాలేజ్లో లేదు. సో మీకు అఫోర్డబుల్గా బెస్ట్ కాలేజ్ అయితే మాత్రం నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం ఎల్పియు నార్త్ ఇండియా. సో ఇలాగా ఇంకా డిఫరెంట్ బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ కాలేజెస్ గురించి నేను మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్ ఇస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.